హాయ్ అండి అందరికీ. హెవీ మగ్గం వర్క్ బ్లౌజు అండ్ కటింగ్ టిచ్చింగ్ కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడేది. గుర్తుగా బాగా చూసి నేర్చుకోండి. ఇది వెనక బ్యాక్ నెక్, హ్యాండ్స్, అది వచ్చేసి ఫ్రంట్ నెక్ మగ్గం వర్క్ అనమాట. శారీలోనే వచ్చింది, ఇది ఏపిచ్చింది కాదు. ఏపిచ్చింది అయితే మనం ఎలా కావాలంటే అలా వేయించుకోవచ్చు. శారీలో వచ్చినవి ఏమిటంటే రెడీమేడ్గా వస్తాయి కాబట్టి అవి ఎలా వస్తే అలాగే మనం జాగ్రత్తగా చూసి అయితే కట్ చేసుకోవాలి. కటింగ్ కానీ టిచ్చింగ్ కానీ అది వచ్చినట్టే మనం జాగ్రత్తగా అయితే చేయాలి. ఇప్పుడు మనకు వచ్చేసి మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాము. మీటర్ లైనింగ్ లాస్ట్లో హెచ్చు తగ్గులు లేకుండా పర్ఫెక్ట్గా నీట్గా పెట్టేసుకొని క్లాత్ కింద ఒక మార్క్ వేసేసుకొని హెచ్చు తగ్గులు మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి. మన ఛానల్లో బ్లౌజెస్, ఫ్రాక్, పంజాబీ డ్రెస్, మీకు ఏ డిజైన్స్ కావాలన్నా బ్లౌజ్ డిజైన్స్ అన్నీ మీకు కావాల్సినవి నేను కుట్టే ప్రతిదీ మీకైతే అప్లోడ్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకేమైనా కావాలి అన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ అయితే కట్ చేస్తున్నాను. వెనక టక్స్ దగ్గర నుంచి పైన షోల్డర్ దగ్గర వరకు పట్టుకొని ఒక మార్క్ వేసేసుకోండి. తర్వాత వచ్చేసి మెడ నెక్ వచ్చేసి కింద 1/2 ఇంచ్ ఖర్చు, పైన 1/2 ఇంచ్ ఖర్చుకు ఒక మార్క్ వేసేసుకోండి. ఆ తర్వాత వెనక 2 ఖర్చులు పట్టుకొని ఓన్లీ ఖర్చు కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే ఒక మార్క్ వేసుకోండి. ఖర్చులు కలపొద్దు. కుట్టు వరకు ఒక మార్క్ వేసుకోండి. తర్వాత 1 ఇంచ్ వచ్చేసి వెనక డాట్ల కోసం చూడండి, 1 ఇంచ్ సరిపోతుంది. తర్వాత 2 ఇంచులు వచ్చి ఖర్చుల కోసం. కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోండి, ఎందుకంటే తక్కువ అయితే ఇబ్బంది పడతారు. ఎక్కువైనా ఖర్చు కట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. తగ్గితే ఇబ్బంది పడతారు. తర్వాత వచ్చేసి నడుము దగ్గర నుంచి పైన సంక వరకు ఎంత ఉందో అంత చూసుకొని ఒక గుర్తు పెట్టేసుకోండి. ఈ గుర్తులన్నిటికీ ఇప్పుడు ఎల్ స్కేల్ కాదు, నార్మల్ స్కేల్తో 5 ఇంచులకు ఒక మార్కు, 2 ఇంచులకు ఒక మార్కు, మెడ నెక్ 2 ఇంచులు, షోల్డర్ 3 ఇంచులు, 6 ఇంచులు సంక డౌన్. ఇవన్నీ డబ్బా షేప్లో నీట్గా అన్ని మార్కులు వేసేసుకోండి. ముందు వచ్చేసి అక్కడ బోర్ కుట్లకు ఒక మార్కు, ఖర్చులతోటి కలిపి ఒక మార్కు, అలా మార్కులు వేసేసుకున్న తర్వాత పైన వచ్చేసి కొంచెం తేడా వచ్చింది అంతే. కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎక్కువ వచ్చింది, లేదంటే అంతా కింద నడుము కానీ పైన కానీ లెంత్ అంతా ఒకటే సరిపోతుంది. ఇంకా సంక రౌండ్ వచ్చేసి మనం 1 ఇంచుకి మార్క్ వేసేసుకొని ఆ మార్కు అటు ఇటు 3 గీతలు కలిసేలాగా సంక తరుగు అయితే తీసుకోండి. కరువు స్కేల్తో చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనకి అది కరెక్ట్గా ఉందో లేదో సరిపోవడానికి పైన ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసేసి అక్కడ ఒక మార్క్ వేసేసుకొని సరిపోయిందో లేదో చూసుకొని చెక్ చేసుకోండి. చూడండి కరెక్ట్గా సరిపోయింది నాకైతే. మెడ నెక్ మాత్రం అస్సలు కట్ చేయొద్దు. 2.5 ఇంచులకు ఒక మార్క్ వేసేసుకోండి. పైన ఒక 2 ఇంచులు షోల్డర్ జారకుండా ఉంటుంది. 2 ఇంచులకు మార్క్ వేసేసుకొని అక్కడ రౌండ్ చేసేసుకోండి. కానీ అలా రౌండ్ చేసేసుకొని ఊరక గుర్తు కోసం బాగా రఫ్ చేయండి, ఎందుకంటే గుర్తులు పడి ఉంటాయి. బాగా మనకు అర్థమవుతుంది ఎక్కడి వరకు మనం మెడ నెక్ ఉంది అనేది. అలా రఫ్ చేస్తే గుర్తులు పడతాయి అన్నమాట. మెడ నెక్ అయితే అస్సలు కట్ చేయొద్దు. ఇప్పుడు మనకి అది ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అని ఊరక షాంపిల్ అలా చూస్తున్నాను, ఎందుకంటే ఇది వర్క్ ఏపిచ్చింది కాదు కదా, రెడీమేడ్గా వచ్చింది కదా శారీలోనే, అందుకని చూశాను. ఇంకా తర్వాత మెడ నెక్ అయితే కట్ చేయకుండా మిగిలిన మార్కుల్ని బట్టి వెనక బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ అక్కడ వరకు బోర్ కుట్లు రావాలి, అక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసి తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేయండి.
హ్యాండ్స్ 4 మడతలు హోల్ చేసిన తర్వాత చూడండి నీట్‌గా ఒక పిన్ను పెట్టుకోండి, కదలకుండా ఉంటుంది. మనం అటు ఇటు జరిపేటప్పుడు కదలకుండా ఒక పిన్ను పెట్టుకొని ఎల్ స్కేల్ పెట్టేసి హెచ్చు తగ్గులు లేకుండా మొత్తం గీసుకొని కట్ చేసేసుకోండి. చూడండి ఎంత నీట్‌గా అలా గీసుకుంటే కట్ చేసుకుంటే బాగా వచ్చిద్ది. ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 ఇంచి మనం ఖర్చుల కోసం ఊరకలా గీత గీసాననమాట నేను. తర్వాత వచ్చేసి హ్యాండ్ పొడవు మనం తక్కువ పెట్టినా ఇబ్బంది పడతాం, ఎక్కువ పెట్టినా ఇబ్బంది పడతాం. అక్కడ వర్క్ ఎంతవరకు ఉందో చూసి అంతవరకు ఒక మార్క్ వేసుకొని అది ఎంత పొడవు ఉందో చూసుకోండి. ఫుల్ హ్యాండ్స్ ఏంటంటే 11, 12 ఇంచులు ఉంటుంది. 10 నుంచి 11, 10 అలా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆ వర్క్ పైన 10 వరకు ఉంది. 11 వరకు పెట్టుకున్నాం అనుకో మనకు ఖర్చులు వర్క్ ఎక్కడ తగలకుండా వస్తుందన్నమాట. ఇప్పుడు 11 ఇంచులు నేను హ్యాండ్ పొడవు పెట్టాను, 3.5 ఇంచులు సంక డౌన్ చేశాను. ఇప్పుడు మనకి వర్క్ ఎక్కడ మిషన్లో తగలదు, మనం ఎక్కడ వర్క్ ఉప్పదీయాల్సిన అవసరము ఉండదు. ఎందుకంటే వర్క్ అవి కొంచెం ఒక్క పూస తీసినా కానీ మొత్తం ఊడిపోతుందన్నమాట, మగ్గం వర్క్ కాబట్టి. ఇంకా మిడిల్లో ఒక టాకా పెట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి కూడా తరుగు తీసేసుకొని అక్కడ ఒక మార్క్ వేసేసుకొని హ్యాండ్స్ కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి అక్కడ. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ కట్ చేసినది మన సైడ్ ఉండాలన్నమాట నెక్. ఇప్పుడు చూడండి ఇలా వేసుకుంటే షోల్డర్ కూడా జారకుండా ఉంటుంది, చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. మనకు బ్యాక్ పార్టు కింద ఊరక కొంచెం ఒక షేప్ పట్టి మందం మడత పెట్టేసి, అంటే అర్థం కాని వాళ్ళ కోసం ఇంకా ఊరక క్లాత్ మీద పెట్టేసి తర్వాత ఫ్రంట్ పార్ట్ పైన షోల్డర్ దగ్గర నుంచి కింద టాకా ఉంటుంది కదా అక్కడ వరకు పట్టుకొని ఒక గుర్తు పెట్టేసుకోండి, ఒక మార్క్ వేసేసుకోండి అక్కడ. తర్వాత వచ్చేసి ఈ సంక దగ్గర కూడా సేమ్ ఖర్చులతోటి కలిపి అక్కడ ఒక మార్క్ వేసేసుకోండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేయొద్దు, కట్ చేయకుండా ఊరకలా పెట్టేసుకోండి గుర్తులు. తర్వాత వచ్చేసి ఉక్సులు పట్టీ దగ్గర కూడా షేప్ పట్టీ కాడికి ఖర్చులతోటి కలిపి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి కూడా మెడ నెక్ అయితే నేను కట్ చేయట్లేదు, వర్క్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా రఫ్ చేశాను. మనకి కింద చుక్కలు పడతాయి, ఇక్కడ వరకు నెక్ అని చెప్పేసి అర్థమైపోతుంది. నేనైతే బ్యాక్ పార్ట్ తీయకుండానే కట్ చేస్తాను. ఇప్పుడు మీకోసం చెప్పేసి బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసి గుర్తులు వేసేసుకొని కట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా నేను అక్కడ ఏం వేయలేదు, నాకు చుక్కలు పడున్నాయన్నమాట, రఫ్ చేస్తున్నాను కదా. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచి, 1 ఇంచి 3/4 ఇంచి అలా బ్లౌజ్ సైజుని బట్టి పెంచుకోవాలన్నమాట ఖర్చు వైపు. ఎందుకంటే చెస్ట్ని బట్టి అక్కడ పెంచుకోవాల్సి వచ్చింది మనకు అవసరం. చూడండి ఇప్పుడు మెడ నెక్ ఇందాక మనం గీసాం కదా అక్కడ శాంపిల్ కూరకు అలా గీసాను. ఇప్పుడు కూడా అక్కడ నేను కట్ చేయట్లేదు ఎందుకంటే వర్క్ ఉంది కాబట్టి. తర్వాత ఫ్రంట్ సంక తరుగు అయితే తీస్తున్నాను చూడండి, ఒక 1/4 ఇంచు సరిపోతుంది. ఇప్పుడు కింద టాకాల కోసం వచ్చేసి 2.5 ఇంచులకు ఒక మార్క్ వేసేసుకోండి. తర్వాత ఇంకొక 2.5 ఇంచులకు ఒక మార్క్ వేసేసుకొని అక్కడ 2 గుర్తులు పెట్టేసుకోండి. అక్కడ మనం మెయిన్ డాట్ వేయాలన్నమాట. మీకు అర్థం కాదు అనుకున్న వాళ్ళకి స్కేల్ తీసుకొని ఇలా గీత గీసేసుకోండి, చాలా నీట్గా, అంటే నీట్గా ఫ్రంట్ పార్ట్ షేప్ కరెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిద్దంటే అంత నీట్గా వచ్చిద్ది అనమాట. ఇలా గనక గీసుకుంటే మనము, అందరూ కాదు అర్థం కాని వాళ్ళకి ఇలా అవసరం అన్నమాట. మూడిటికి మధ్యలో ఇది వైపు 3 అక్కడ కరెక్ట్గా రావాలన్నమాట ఫిట్టింగు. ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అయిపోయాయి. బ్లౌజ్ తీసుకున్నాను చూడండి, ఒరిజినల్ బ్లౌజు
ఫస్ట్ హ్యాండ్స్ తీసుకున్నాను నేను, ఎందుకంటే హ్యాండ్స్ హెవీ వర్క్ ఇచ్చారు. మనం క్లాత్ అటు ఉంది ఇటు ఉంది అని కాదు చూడాల్సింది, మెయిన్ వర్క్ ఎక్కడుందని చూడాలన్నమాట. అక్కడున్న వర్క్ కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేలా ఉండాలి. చూడండి, నాకు అటువైపు అతుకులు పడతాయి, ఇటువైపు పడవన్నమాట. కొంచెం పక్కకు ఉంది వర్క్. అక్కడున్న ఫ్లవర్స్ ఖచ్చితంగా మిడిల్లో ఉండేలా చూసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ కూడా చూడండి, అటు ఇటు క్లాత్ ఉందని క్లాత్ని చూడకూడదు, వర్క్ కరెక్ట్గా వస్తుందా లేదా అని ముందు వర్క్ని చూసుకోవాలి. చూడండి, మధ్యలో పెట్టేసి, నాకు అది షోల్డర్ దగ్గర కూడా కొంచెం తక్కువే ఉంది నెక్ వర్క్, ఎందుకంటే బ్లౌజ్ పెద్దదిగా ఉంది, వర్క్ తక్కువ ఉందన్నమాట. అలా పెట్టేసుకొని కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని పైన వేస్ట్ క్లాత్ కొంచెం చూసుకొని జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువే ఉంచుకోండి ఒరిజినల్ క్లాత్, ఎందుకంటే మనం అటు ఇటు కుట్టేటప్పుడు జరిగిపోతుంది కదా, అలా జరగకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇది పెళ్ళి కూతురు బ్లౌజ్ అండి, పతానం చీరలోది. హ్యాండ్స్ బ్యాక్ అయిపోయింది, ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఉంది. చూడండి, ఈ ఫ్రంట్ నెక్ కూడా ఒక్కొక్కసారి సెట్ అయిపోతుంది, ఒక్కోసారి సెట్ అవ్వదన్నమాట. తప్పదు, కానీ సెట్ అయ్యేలా చేయాలి. అందుకని చెప్పేసి కింద ఉందో లేదో రెండు వైపుల క్లాత్ చూసుకొని జరుపుకొని వర్క్ సెట్ అవుతుందా లేదా అని చూసుకొని కట్ చేసుకోవాలి. మనం అక్కడ మార్కులు వేసేసి పెట్టుకుని ఉన్నాగా, దాన్ని బట్టి కట్ చేసుకోవాలి. చూడండి, అలా పెట్టేసుకొని చుట్టూ కట్ చేసేసుకోండి. కొంచెం ఎక్కువగానే క్లాత్ కట్ చేసుకోవాలి. మనం టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఉన్నా కట్ చేసుకోవచ్చు, కానీ తక్కువ ఉంటే మాత్రం ఇబ్బంది పడతాం. ఇదిగోండి, బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు టిచ్చింగ్ కూడా చూపిస్తాను చూడండి, చాలా అంటే చాలా నీట్గా. ఇప్పుడు హ్యాండ్స్ చెప్పాను కదా, వర్క్ కొంచెం అటు ఇటుగా ఉందని, మనం రెండు ముక్కలు కరెక్ట్గా ఉందా లేదా అని చూడకూడదు, వర్క్ కరెక్ట్గా ఉందా లేదా అని చూడాలి. చూసి కట్ చేసుకోండి. రెండు కట్ చేసేసాను. లైనింగ్ కూడా మనకి రెండు విడివిడిగా కట్ చేయండి. మనం ఫ్రంట్ పార్ట్ తరుగు తీసాము, చూసుకోండి, రెండు ఒకే సైడ్కి వస్తాయి. మీరు చూసుకోకుండా కనుక టిచ్చింగ్ చేశారంటే రెండు అటోటి ఇటోటి వచ్చేలా జాగ్రత్తగా చూసుకొని అయితే టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది డబల్ పాదంతో కుట్టడానికి అస్సలు కుదరదండి, ఎందుకంటే బాగా హెవీ పూసలు ఉన్నాయన్నమాట. మగ్గం వర్క్, ఎంబ్రాయిడింగ్ అనుకోండి మనకి ఏం కాదు, కుట్టొచ్చు, డబుల్ పాదంతోనే కుట్టొచ్చు. ఎంబ్రాయిడింగ్ అయితే మగ్గం వర్క్ కాబట్టి సింగిల్ పాదమే కావాలి, లేకపోతే పూసలు అన్నీ పగిలిపోతాయి, ఎక్కడే ఊడిపోతాయి. ఒక్క పూస పోయినా కానీ బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది. సింగిల్ పాదం పెట్టాను. ఇప్పుడు మనకి ఇంకా ఒరిజినల్ మీద లైనింగ్ పెట్టాలి, ఎందుకంటే మనం వెనక్కి తిప్పేస్తాం కదా, ఒరిజినల్ మీద లైనింగ్ పెట్టి పాదం మందం ఖర్చుతోటి కుట్టుకుంటూ వెళ్ళిపోండి. చూడండి, మధ్యలో మిడిల్లో ఫ్లవర్ ఉంది కాబట్టి ఫ్లవర్కి మధ్యలో మిడిల్లో రావాలి, హెచ్చు తగ్గులు అటు ఇటు పోకూడదు, కరెక్ట్గా మిడిల్లోనే రావాలి ఫ్లవరు. చూడండి, ఫ్రంట్ తరుగు తీసున్నాం కదా మనం, అటోటి ఇటోటి వచ్చేలా చూసుకొని కుట్టుకోవాలి, లేదంటే రెండు ఒకే వైపుకి వచ్చేస్తాయి. తర్వాత బోర్ కుట్టేసిన తర్వాత వెనక్కి పక్కకు తిప్పేసి ఖర్చు ఒరిజినల్ దాని మీద ఖర్చు మీద కుట్టేయండి, ఎందుకంటే ఇటువైపు వర్క్ ఉంది కదా, ఖర్చు మీదే కుట్టేయాలి. చూడండి, నీట్గా వచ్చింది కదా.
ఇంకా లైనింగ్ వరకు వెనక్కి తిప్పేసేయండి. చూడండి నీట్గా కరెక్ట్గా వచ్చింది. మనకు అక్కడ ఎక్కడ మిషన్ అయితే పడదు, మొత్తం పగిలిపోతాయి పూసలు. మిషన్ పడదు, కొంచెం దూరమే ఉంది. ఆ కొంచెం దూరము కదలకుండా ఉంటుందని చెప్పేసి నేనైతే అలా కుట్టేస్తున్నాను. ఆ కొంచెం దూరం వేసిన తర్వాత చుట్టూ కూడా ఇంక జాయింట్ చేసేసుకోండి. వేస్ట్ క్లాత్ అంతా లైనింగ్ ఒరిజినల్ మొత్తం చుట్టూ జాయింట్ చేసేసుకోండి. సింగిల్ పాదంతోనే చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. చూడండి మనకి ఈ బ్లౌజ్కి ఈ వర్క్కి వాళ్ళు చెప్పిన హ్యాండ్స్కి మనం పెట్టిన హ్యాండ్ పొడవుకి మనకైతే ఎక్కడ పూసలు తగలలేదన్నమాట మిషన్కి. లేదంటే పూసలు ఉన్నాయి కదా, చేత్తో కుట్టాల్సి వచ్చేదేమో. ఎక్కడ అయితే పూసలు అయితే తగలలేదు. ఇంకా చుట్టూ వేస్ట్ క్లాత్ అంతా కట్ చేయండి. రెండు వైపులు వద్దు, ఎందుకంటే కొంచెం హెవీ బ్లౌజ్ కాబట్టి మనం రెండు వైపులా లైనింగ్ అతికేసుకుంటే సరిపోతుంది. ఒరిజినల్ ఉంది, పై పార్ట్ వేస్ట్ క్లాత్ కట్ చేస్తే సరిపోతుంది. చూడండి హ్యాండ్ కరెక్ట్గా సరిపోయింది. ఒక రెండు హ్యాండ్స్ అయితే టిచ్చింగ్ చేశాను, అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నెక్ హెవీగా ఉందన్నమాట. హెవీ అంటే మధ్యలో క్లాత్ ఎక్కువ ఉంది, అంత నెక్ ఎక్కువైపోతుంది. కొంచెం కిందకుంటే బాగుండేది అనిపించింది, బాగుండేది కానీ ఇది మరీ తక్కువ ఉంది. అలా చూసిన తర్వాత కరెక్ట్గా కింద వైపు ఫ్లవర్ ఉంది కదా, ఫ్లవర్కి మన లైనింగ్ మధ్యలో మిడిల్లో వచ్చేలాగా కరెక్ట్గా జాగ్రత్తగా ఒక పిన్ను పెట్టేసుకోండి, లేదంటే అటు ఇటు జరిగిపోతుంది అన్నమాట. మధ్యలో ఫ్లవర్ ఉంది, ఫ్లవర్ దగ్గర ఖచ్చితంగా మధ్యకు వచ్చేటట్టు మిడిల్లో వచ్చేటట్టు కరెక్ట్గా పిన్నులు పెట్టేసుకోండి. వర్క్ దగ్గర కుట్టుబడేలాగా పిన్నులు పెట్టుకోవాలి. 3 సరిపోతాయి. మనకి కింద పూసలు అర్థమవుతున్నాయి కదా, శాంపిల్కి ఒరిజినల్గా మామూలుగా వర్క్ దాకా కాదు, శాంపిల్కి కదలకుండా ఉండడం కోసం నార్మల్గా ఒక కుట్టేసేసుకోండి ముందు. మనకి చేతికి బాగా తగులుతుంటాయి, ఎందుకంటే మగ్గం వర్క్ పూసలు కాబట్టి. మామూలుగా ఎంబ్రాయిడింగ్ పూసలు అయితే పెద్దగా తగలవు, మగ్గం వర్క్ కాబట్టి మనకు కరెక్ట్గా అర్థమవుతుంటుంది అన్నమాట. నార్మల్గా ఒక కుట్టేసేసుకోండి ముందు. కొంచెం స్లోగానే, వర్క్ బ్లౌజ్ అంటే కొంచెం నీట్గానే రావాలి, కరెక్ట్గా రావాలి, నిదానంగా కుట్టుకోవాలి. వాళ్ళు ఇచ్చే కాస్ట్కి తగ్గట్టే ఇక్కడ పని కూడా ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ మనం వెనక సైడ్కి తిప్పేసి వర్క్ దగ్గరికి కుట్టు వెళ్ళిందా లేదా అని చూసుకుంటూ ఇంకో కుట్టేసేసుకోండి. ఎక్కడైనా కొంచెం దూరంగా కుట్టు పడింది అనుకున్న చోట వర్క్ దగ్గరికి వెళ్ళేటట్టు మళ్ళీ ఒక కుట్టు అయితే వేసేసుకోండి నీట్గా. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది అనమాట. మనకి ఎక్కడ పాదం ఇటువైపు ఉంటుంది కదా, కుట్టు వర్క్ దగ్గర పడుతుంది కరెక్ట్గా. అలా కుట్టిన తర్వాత ఇప్పుడు వేస్ట్ క్లాత్ మధ్యలో క్లాత్ మొత్తం కట్ చేసేయండి. కొంచెం ఖర్చు ఉంచుకోండి, కొంచెం ఎక్కువే ఉండాలి, మరీ తక్కువ ఉంటే మళ్ళీ ఊడిపోతుంది అన్నమాట. ఒక పాదం మందం ఖర్చు ఉంచేసి క్లాత్ అంతా కట్ చేసుకొని ఇక్కడ చుట్టూ
చుట్టూ టాకాలు పెట్టేసుకోండి. ఒక ఇంచుకి మార్కులు టాకాలు పెట్టేసుకోండి. ఎందుకంటే రౌండ్ కరెక్ట్గా నీట్గా తిరిగిద్ది అనమాట అలా టాకాలు పెట్టేసుకుంటే. పెట్టుకున్న తర్వాత ఖర్చు లైనింగ్ మీద ఒక కుట్టేసేసుకోండి. వర్క్ దగ్గరికి వెళ్ళొద్దు. ఖర్చు ఉంది కదా, ఖర్చు మీద లైనింగ్ మీద కలిపి ఒక కుట్టేసేసుకోండి. చూడండి నీట్గా. మనం వెనక్కి తిప్పితే వర్క్ దగ్గర దాకే ఉండాలి లైనింగు కరెక్ట్గా. చూడండి ఎంత నీట్గా వచ్చిద్దో. మనకు ఖర్చు మొత్తం అటు ఉంచేసి కరెక్ట్గా నీట్గా అయితే వచ్చింది నెక్. కొన్ని రెడీమేడ్గా వచ్చిన నెక్కులు అస్సలు సెట్ అవ్వవు. వర్క్ ఎక్కడో ఉంటుంది, బ్లౌజ్ ఎక్కడో ఉంటుంది. ఇది మాత్రం కరెక్ట్గానే సెట్ అయిపోయింది నీట్గా. కాకపోతే షోల్డర్ దగ్గర ఇంకొక ఇంచి డిజైన్ కానొచ్చుంటే చాలా అంటే చాలా బాగా అసలు ఏపిచ్చినట్టే ఉండేది. ఇప్పుడైనా చాలా బాగుంది. కాకపోతే పైన భుజం మీద షోల్డర్ దగ్గర 1 ఇంచు తక్కువ వచ్చిందనమాట, అంతే. అంతకుమించి ఏం లేదు. చాలా బాగుందనమాట బ్లౌజు. ఇంకా చుట్టూ ఒరిజినల్ లైనింగ్ జాయింట్ చేసేసుకోండి. మనకి కింద వైపు లైనింగ్ ఇటు రాకుండా ఉండేలాగా చూసుకుంటూ కింద వైపు వెనక్కి లాగుతూ జాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంక ఇక్కడ మనం కుట్టేయడానికి లేదు. అదే వర్క్ బ్లౌజ్ అనుకో మనం కుట్టేసుకోవచ్చు ఏదో ఒక చోట, ఎక్కడో ఒక చోట. ఇదేంటంటే ఇంక మనం కుట్టేయడానికి లేదనమాట. ఎందుకంటే పూసలు కదా అన్నీ. వేస్తే చేతితోటి మామూలుగా చేతి పని చేసినట్టు కానీ ఏదన్నా నార్మల్గా చేతితోటి అయితే చేయొచ్చు, కానీ మిషన్ తోటి అయితే వేయడం కుదరదు. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా కుట్టుకుంటేనే. మనకి జాయింట్ చేసేటప్పుడు ఎక్కడ లూజులు రాకుండా ఉండాలి కదా, అందుకని చెప్పేసి కొంచెం లేట్ అవుతుంటుంది అనమాట బ్లౌజ్ మాత్రం. ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా వెనక లైనింగ్ ఎంత దూరం ఉంది అనేది. దాన్ని బట్టి మనం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అక్కడ నాకు కొంచెం గ్యాప్ వచ్చింది, అందుకని చెప్పేసి బయటకు తీసి పై వైపు నుంచి కుట్టుకుంటూ వచ్చాను. ఇంకా పిన్నులు కూడా తీసేసాను. ఇంకా వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకోండి చుట్టూ. అక్కడ కొంచెం పూసలు ఉంటాయి కదా మనకు అక్కడక్కడ, అవి తగులుతున్నాయి అన్నమాట. వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసిన తర్వాత వెనక నెక్కు వచ్చేసి మనకి లైనింగ్లో కింద వైపు ఉంటుంది కదా క్లాత్ పట్టీలాగా, ఆ క్లాత్ కట్ చేసుకోండి. ఆ క్లాత్ కట్ చేసుకొని 2 జాయింట్ చేసేసి బ్యాక్ పార్ట్కి కింద వైపు పట్టీ వేసేసుకోండి. చూడండి ముందు కుట్టేసేసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి తిప్పేసి ఇంకొక కుట్టేసేసుకోండి. మనకి అలా పట్టీ వేసుకుంటే నీట్గా వెనక కొంచెం ఒత్తిడిగా నీట్గా బాగుంటుంది. చూడండి బ్యాక్ నెక్ ఎంత నీట్గా వచ్చిందో. హ్యాండ్స్ చాలా నీట్గా వచ్చాయి, బ్యాక్ నెక్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. ఇది కూడా మనం ఇందాక నెక్ కట్ చేయలేదు. ముందు ఒరిజినల్ మీద లైనింగ్ పెట్టేసి ఒరిజినల్ పైన లైనింగ్ పెట్టండి, ఎందుకంటే వర్క్ ఉంటుంది కదా, గుర్తుంచుకోండి.
ఇప్పుడు వర్క్ దగ్గర మరీ వేయలేకపోయినా కొంచెం దూరంగా వేసిన వర్క్ దగ్గర కుట్టేసేసుకోండి. కొంచెం దగ్గరగానే వేసుకోండి. మళ్ళీ వెనక్కి తిప్పేసేటప్పుడు కరెక్ట్గా వర్క్ దగ్గరకు కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా ఒక కుట్టేసేసుకున్న తర్వాత వెనక్కి తిప్పేసి ఎక్కడైనా దూరం ఉంటే మళ్ళీ ఇప్పుడు కరెక్ట్గా వేసుకోండి, వర్క్ దగ్గర కుట్టుబడేలాగా. సింగిల్ పాదం కదా, నీట్గా వర్క్ కుట్టెళ్తుంది. అక్కడ వర్క్ ఎలా ఉందో అలాగే సేమ్ మనం కుట్టుకోవాలి. కట్ వర్క్ అయినా ఇంక ఇలాగే సింగిల్ పాదం పెడితే మనం ఎక్కడ వర్క్ అయితే కుడతామో అక్కడ వర్కే వెళ్తుంది చాలా నీట్గా. ఇప్పుడు ఒక పాదం మందం ఖర్చు ఉండిచ్చేసి మిగిలిన క్లాత్ అంతా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత అక్కడక్కడ టకాలు పెట్టేసుకోండి రౌండ్ దగ్గర బాగా నీట్గా. టకాలు పెడితేనే రౌండ్ నీట్గా తిరిగిద్ది అన్నమాట. ఇప్పుడు ఇంకా సేమ్ ఇందాక మనం బ్యాక్ నెక్ ఎలా కుట్టామో అలాగే లైనింగ్ ఖర్చు మీద మళ్ళీ ఒక కుట్టేసేసుకోండి. రెండు వైపులా లూజ్ లేకుండా లాగుతూ, మరీ లాగొద్దు, నార్మల్గా లూజ్ లేకుండా పట్టుకొని ఖర్చు లైనింగ్ మీద కలిపి కుట్టేసేసుకోండి. ఒరిజినల్ మీదకి రాకూడదు. ఇప్పుడు మనం వెనక్కి తిప్పినప్పుడు వర్క్ దగ్గరికి కరెక్ట్గా వచ్చేసిద్ది అన్నమాట. మనకి ఇక్కడ కూడా కుట్టేయడానికి ఉండదు. మనకి పైన షోల్డర్ మీద కదలకుండా ఉండడానికి ఒక కుట్టేసేసి ఇంకా చుట్టూ కుట్టుకుంటూ వెళ్ళిపోండి. లైనింగ్ ఒరిజినల్ జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మనకు అక్కడ అర్థమవుతుంది కదా, లైన్ వర్క్ పైకి రాకుండా వెనకే ఉండేలాగా చూసుకొని జాయింట్ చేయండి. ఎక్కడైనా లూజులు వస్తున్నాయా, బిర్రులు వస్తున్నాయా చూసుకొని జాయింట్ చేసుకోండి. ఎందుకంటే కుట్టడం ఇప్పడం కొంచెం రిస్క్గా ఉంటుంది, బ్లౌజ్ కూడా పాడవుతుంది కుడుతూ ఇప్పుతూ ఉంటే. అందుకే ముందే మనం చూసుకుంటూ జాయింట్ చేసుకుంటే కరెక్ట్గా వర్క్ వచ్చిద్ది. మనం అక్కడ గుర్తులేసి పెట్టుకొని ఉన్నాము ఫ్రంట్ పార్ట్ నీట్గా ఫిట్టింగ్ కోసం. నాకు ఇది కొంచెం ముడత అనిపించింది, ఎందుకంటే ఇది వర్క్ వచ్చింది కదా. మళ్ళీ ఇప్పి కొంచెం జాయింట్ చేశాను అనమాట, కరెక్ట్గా ఉంది. రెండు ఫ్రంట్ పార్ట్లు జాయింట్ చేసిన తర్వాత మన షేపులు కుట్టుకోవడానికి రెండు జాయింట్ అవ్వవు ఒక్కోసారి, సిల్క్ క్లాత్ కాబట్టి ముందు ఊరకు అలా కుట్టేసేసుకోండి. అలా కుట్టేసాము అంటే మనం షేపులు కుట్టేటప్పుడు ఎక్కడ లూజులు లోపల క్లాత్ లోపలికి వెళ్ళిపోకుండా అంతా కరెక్ట్గా కుట్లు అయితే వచ్చేస్తాయి. ముందు మెయిన్ డాక్ట్ వేసుకోండి, మెయిన్ టాక్ అన్నమాట ఫస్ట్. తర్వాత రెండోది కూడా మెయిన్, ఫస్ట్ కింద వైపుది మెయిన్ టాకా వేసుకోండి. ఇంకా స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఉక్సులు పట్టి కల్లి టాకా వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి సేమ్ అయ్యే వేసుకోవాలన్నమాట. ఒకే దానికి ముందు ఫినిషింగ్ అయితే నేను చేయను, రెండు ఒకేసారి అయిపోతాయి. ఇంకా రెంట్కి మధ్యలో మిడిల్లో ఒకటి వచ్చిద్ది అనమాట, చూడండి 4 ఇంచులకు వచ్చిద్ది. ఇది రెంట్కి మధ్యలో కరెక్ట్గా వచ్చిద్ది. ఇందాక మనకు చూపించాను కదా మార్కులు వేసేసి అక్కడ వరకే ఉంటాయి అన్నమాట, ముందే మనం వేసేసి పెట్టుకున్నాం కదా. ఇక్కడ చూడండి షేప్ కరెక్ట్గా నీట్గా వచ్చింది. ఇప్పుడు షేప్ బెల్ట్లు కుట్టేసి పెట్టాను అన్నమాట. ఇప్పుడు ఇవి కూడా ఖర్చులు కనిపించకుండా కుడుతున్నాను నేను, ఎందుకంటే కొంచెం నక్కిపోగుంది కదా, అందుకని చెప్పేసి షేప్ బెల్ట్ కూడా ఖర్చు కనిపించకుండా కుట్టాను. మీకు ఇంతకుముందు ఇవన్నీ వీడియోస్ పెట్టున్నాను చూడండి, ఎవరికైనా
డౌట్ ఉన్నా చూడండి, అర్థమవుతుంది షేప్ బెల్ట్ ఎలా కుట్టానో. అంతా తీయాలి అంటే చాలా వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా. మనం ఇప్పుడు 2 పట్టుకొని ఉక్సులు పట్టీలు, కాజాల పట్టీ 2 పట్టుకొని ఎక్కువ ఉందా తక్కువ ఉందా అది బ్లౌజ్ని పెట్టి చూసుకోండి. చూసుకున్న తర్వాత సరిపోతే ఇంకా పర్లేదు, సరిపోతే ఇంకా ఉక్సులు పట్టీ ఉక్సులు పట్టీ కుట్టేసుకోండి. పై వైపున కుడితే ఒరిజినల్ వైపున కుట్టింది ఉక్సులు పట్టీకి వెళ్ళిపోతుంది బ్యాక్ సైడ్కి. చూడండి, ఒరిజినల్ మీద కుట్టింది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది ఉక్సులు పట్టీకి. ఇప్పుడు ఇంకోటి ఉంది కదా, దానికి వచ్చేసి బ్యాక్ సైడ్ కుడితే ఒరిజినల్ వైపు వెళ్ళిపోతుంది కాజాల పట్టీ అన్నమాట. ఇది వచ్చేసి అక్కడ కొంచెం పూసలు తగులుతున్నాయి. మనం ఎంత తీసినా అవి ఒక్క పూస తీసినా అన్నీ వేస్ట్ అయిపోతాయి. అందుకని నేను పూసలు తీయలేదు. చిన్నగా ఎలాగో అలా మెషిన్ తోటే ఎలాగో అలా కుట్టేశాను అనమాట. ఎందుకంటే ఒక్క పూస తీసినా అన్నీ వేస్ట్ అయిపోతాయి. పాదం పైకెత్తేసి కొంచెం రఫ్ లాగుతూ జాగ్రత్తగా అయితే కాజాల పట్టీ కుట్టేశాను. అది రౌండ్ కాకుండా పలక షేప్లో ఇచ్చారనమాట నెక్ అక్కడ, అందుకని కొంచెం ఎక్కువగా వచ్చింది. రెండో కుట్టు కూడా వేసేసుకోండి కాజాల పట్టీకి. ఎందుకంటే 2 కుట్ల మధ్యలో కాజాలు వేసేవాళ్ళు అక్కడ కాజా వేస్తారనమాట. ఉక్సులు పట్టీ కాజాల పట్టీ 2 సరిపోయా లేదా చెక్ చేసుకోండి. నాకైతే ఉక్సులు పట్టీ కొంచెం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఉక్సులు పట్టీకి ఇప్పుడు మనం ఇంకా పైపింగ్ వేయలేదు కాబట్టి. నేను ఇంకా బ్లౌజు శారీ పెద్ద తేడా లేదు, అందుకని చెప్పేసి నేను బ్లౌజ్లో క్లాతే గోటేస్తున్నాను. క్రాస్ పీస్ తీసుకుంటే రౌండ్ నెక్ నీట్గా వచ్చింది. క్రాస్ పీస్ తీసుకొని ఒక సైడ్ కుట్టేసుకున్న తర్వాత ఖర్చులు ఊడిపోకుండా పీసులు దానికి కుట్టుకొని చుట్టూ టాకాలు పెట్టేయండి నీట్గా రౌండ్ తిరగడానికి. ఇక్కడ నేను థ్రెడ్ పైపింగ్ వాడా కొంచెం, ఎందుకంటే బ్లౌజ్ అంతా నీట్గా ఉండి ఇక్కడ మనం మామూలుగా కుట్టామనుకోండి చేతి పని అలా చేస్తే బాగుండదని చెప్పేసి నేను థ్రెడ్ పైపింగ్ వేసాను. ఇంకా నీట్గా థ్రెడ్ దగ్గరే మనకి బ్లౌజ్ మీద కుట్టు పడకూడదు, థ్రెడ్ మీద కుట్టు పడకూడదు, రెంటికి మధ్యలో జాగ్రత్తగా అయితే కుట్టేసేసుకోవాలి. కొంచెం జూమ్ చేసి ఉంటే మీకు నీట్గా క్లారిటీగా అర్థమయ్యేది. ఇంకా నేను జూమ్ చేయలేదన్నమాట వీడియో తీసేటప్పుడు. ఇంకా కుట్టిన తర్వాత ఇక్కడ వేస్ట్ క్లాత్ కట్ చేసేసుకొని వెనక్కి వైపు తిప్పేసి మనకి ఖర్చుకు చివర కుట్టేసేసుకోండి. కుచ్చుకోకుండా జాగ్రత్తగా బాగా నీట్గా ఉంటుందన్నమాట. ఆ వైపు తిప్పేసేస్తే వెనక వైపు వేస్తే మనకి ఎంత దూరాన్ని కుట్టేసేది అర్థమైపోతుంది. చూడండి నీట్గా వచ్చింది. ఇప్పుడు పైన ఉన్న వేస్ట్ క్లాత్ అయితే కట్ చేసేసాను. హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్లు మొత్తం అయిపోయాయి. ఇప్పుడు మనకి బోర్ కుట్లు వేస్తున్నాను చూడండి. ఇంకా షోల్డర్ దగ్గర ఇప్పుడు మనం జాగ్రత్తగా అయితే కుట్టుకోవాలి, ఎందుకంటే వర్క్ ఉంది కదా. షోల్డర్ దగ్గర జాగ్రత్తగా జాయింట్ చేసుకోండి. ఎప్పుడు కూడా సంక వైపు నుంచే మనం కుట్టేసుకుంటూ రావాలి, ఎందుకంటే లేదంటే అటు ఇటు జరిగిపోతుంది అనమాట. చివరికి మెడ వైపు వచ్చేసరికి షోల్డర్ దగ్గర వెనక సంక దగ్గర నుంచి వచ్చామనుకోండి షోల్డర్ జరగడానికి అవకాశం ఉండదు, కరెక్ట్గా వచ్చిద్ది అనమాట. అలా కుట్టుకున్న తర్వాత బ్లౌజ్కి పెట్టేసి సరిపోయిందో లేదో మెడ నెక్ అన్నీ సరిపోతే ఇంకా హ్యాండ్స్ కుట్టేసుకోండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. హ్యాండ్స్ కుట్టేటప్పుడు
ఎటుది ఏ సైడ్ పెడుతున్నారో చూసుకోండి. మనకి ఫ్రంట్ పార్ట్ కొంచెం టాకా పెట్టేసి ఉంటాం కదా, తరువు తీసి, అది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు చూసుకొని గుర్తుగా కుట్టుకోండి. లేదంటే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వచ్చింది, ఎందుకంటే కుట్టి మళ్ళీ ఇప్పుకుంటూ ఉండాలి. నాకు అక్కడ దారం అయిపోయింది, అందుకని చెప్పేసి నేను తీసాను. మిడిల్లో హ్యాండ్ పెట్టేసి ఇంక మనం కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. హ్యాండ్ షోల్డర్ దగ్గర మిడిల్లో మనం హ్యాండ్ పెట్టామంటే ఒక సైడ్ కుట్టుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ రివర్స్ తిరిగి మళ్ళీ కుట్టుకుంటూ ఈ చివరికి వచ్చేసి మళ్ళీ మనం స్టార్ట్ అయిన దగ్గరికే వెళ్తాం అన్నమాట. అప్పటికి 2 కుట్లు నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. మళ్ళీ అక్కడే వెనక్కి తిప్పేసి మళ్ళీ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. నేను ఒక బ్లౌజు లైవ్లో కాకుండా డైరెక్ట్ కుడుతూనే మీతో మాట్లాడుతూ డైరెక్ట్ కుట్టాను. ఒకసారి ఒక వీడియో మేము పెట్టిన వీడియోలో వెళ్ళి చెక్ చేయండి, చూడండి, మీకు అర్థమవుతుంది. మనకైతే ఎక్కడ పూసలు తగలలేదు, ఎందుకంటే మనం చూసాం కదా పూసలు ఎంతవరకు హ్యాండ్కి వస్తాయో చూసి మనం కట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎక్కడ పూసలు తగలవు. చూడండి, నీట్గా అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఇంకా వర్క్ ఉంది కదా మనకి, వర్క్ దగ్గర పెట్టేసుకున్న ముందు హ్యాండ్ బార్ కుట్లు వేసేస్తున్నాను. మనకి బ్లౌజ్ తీసుకొని చూడండి, ఇది హాఫ్ హ్యాండ్స్ బ్లౌజ్ ఇచ్చారు. మనకి దాంతో అవసరం ఉండదు, ఎందుకంటే మనకి సంక నడుము తప్ప పెద్ద అవసరం ఉండదు, ఎందుకంటే పైన వర్క్ ఇచ్చారు కదా. వర్క్ నేను వర్క్ దగ్గర వరకు కుట్టు అయితే వేసేసాను, సరిపోతుంది తనకి. సంక దగ్గర ఎంత ఉందో అక్కడ కూడా చూసేసుకోండి. కింద మనకి ఏ సైడ్ ఆ సైడు, కాజాల పట్టీకి కాజాల పట్టీ, ఉక్సుల పట్టీకి ఉక్సుల పట్టీ, ఏ పట్టీకి ఆ పట్టీ అయితే కొలత పెట్టుకోవాలి. ఇంకా బార్ కుట్టు అక్కడ చివర రఫ్, ఫస్ట్ రఫ్ లాగాలి, మళ్ళీ చివర రఫ్ లాగాలి. నేను 3 కుట్లు అయితే బయటకు తీయకుండా అటు 3 ఇటు 3 వేసేస్తాను. ఏ బ్లౌజ్కైనా 3 కుట్లు కరెక్ట్గా చక్కగా నీట్గా అయితే వేసేస్తే, మనం ఒక పాదం మందం గ్యాప్తో వేసామనుకోండి, లూజ్ అయితే ఒక కుట్టు వేసుకుంటారు, బిర్ర అయితే ఒక కుట్టు తిప్పుకుంటారు. ఇంకా చివర హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా అయితే ఖర్చు అంతా కట్ చేసేసుకోండి. హెచ్చు తగ్గులు లేకుండా ఖర్చు మొత్తం కట్ చేయొద్దు, మళ్ళీ వాళ్ళకు వేస్ట్ అయిపోతుంది బ్లౌజు. ఇప్పుడు చివరి కూడా మనకి ఖర్చులు కుచ్చుకోకుండా 2 లోపలికి హోల్ చేసేసి మనకి ఎక్కడ ఖర్చులు కనిపించకుండా బార్కు ఒక కుట్టేసేసుకోండి. చూడండి ఎంత నీట్గా వచ్చిద్దో. ఇలాగన మనం మడిచి కుట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఇంకెక్కడ ఖర్చులు కుచ్చుకోవన్నమాట అలా వేస్తే. ఏమైనా వర్క్ బ్లౌజులు, ఫ్యాన్సీ శారీస్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే నేను ఇలాగే కుట్టేస్తాను బార్ కుట్లు. షేప్ బెల్ట్ కానీ అన్నీ ఇలాగే కుడతాను నేను. బార్ కుట్లు 2 అయిపోయాయి కదా, ఇప్పుడు వచ్చేసి వెనక టాకాలు కుట్టేస్తున్నాను. 2 వైపులా బార్ కుట్లు అయితే అయిపోయాయి. ఇప్పుడు ఇంకా మనకి బ్లౌజ్కు మొత్తానికి కూడా 2 ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ ఉందన్నమాట, ఎందుకంటే మనకి టాకాల కోసం. ఇంకా 2 వైపులా టాకాలు కూడా 2 వైపు కూడా కుట్టేస్తున్నాను. 2 కుట్లు వేసుకోండి, ఎందుకంటే ఒకవేళ నడుం వరకే బిర్ర అయిందనుకోండి వాళ్ళకి ఇప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అక్కడ నాకు పూసలు తగిలాయి, అందుకే అంత లేట్ అయింది. చూడండి చాలా నీట్గా అయితే వచ్చింది వర్క్ బ్లౌజు. ఇది ఏపిచ్చింది కాదు, రెడీమేడ్గా మామూలుగా శారీలోనే వచ్చిందనమాట. శారీ కొంచెం కాస్ట్ ఎక్కువే, పెళ్లి కూతురికి పతానం చీరలో తెచ్చారు కాబట్టి అందుకే ఇంత నీట్గా వర్క్ వచ్చింది. ఇంకా బ్లౌజ్ మొత్తం నీట్గా అయిపోయింది. ఇప్పుడు ఇంకా థ్రెడ్స్ కోసం క్లాత్, శారీలో క్లాతే మిగిలిందనమాట బ్లౌజ్లోదే,
అయిగోండి తిప్పేసాను నీట్గా. వర్క్ బ్లౌజ్ ఇంత నీట్గా, ఇంత పర్ఫెక్ట్గా, ఇంత బాగా కుట్టొచ్చా అని మీకు అనిపించేలా ఉందా? చూడండి ఎంత నీట్గా, ఎంత బాగా వచ్చిందో వర్క్ బ్లౌజు. సింగిల్ పాదంతో కుట్టేశాను. చాలా సన్నగా వేసేస్తే థ్రెడ్స్ కూడా సన్నగా తిప్పేసి, ఒక్కటి కాదు అంటే వాళ్ళు హ్యాంగర్స్ పెట్టమన్నారు. హ్యాంగర్స్ బాగోవని చెప్పేసి నేను క్లాతే లైన్లు లైన్లు పెట్టేశాను అనమాట. క్లాత్ తోటే నేను అది ఒక్కొక్క దానికి 3 లైన్లు ఒక ఫ్లవర్ లాగా కుట్టాను. మొత్తం 3 లైన్లు అంటే కింద పట్టీ వచ్చింది. ఆ పట్టీ వచ్చేసి ఈ థ్రెడ్స్కి వాడాను అనమాట నేను. ఒకవైపు మడిచేసి మూలగా మళ్ళీ ఇటుది ఆ వైపు అటుది ఈ వైపు 2 వైపులకి అలా మడిచేసి అట్లా కుట్టేసాను. చూడండి 3 కుట్టాను. ఎంత నీట్గా ఎంత బాగా వచ్చాయో. ఇంకా బ్లౌజ్కి అయితే పెట్టేసి కుట్టేశాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకేమైనా కావాలన్నా మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు అడిగే ప్రతి డిజైన్ కానీ బ్లౌజెస్ కానీ ప్రతిదీ మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మళ్ళీ వీడియోలో.